అబ్బో పౌరుషాలకు పోయి మాట్లాడటం కాదు, మాట మీద నిలబడాలి. గంటలో ఇంటికి నగలు రాలేదనుకో, అప్పుడు చెప్తా మీ సంగతి. వస్తాయంటున్నానుగా, వెళ్ళు. ఇదిగో చూడవయ్యా, ఆవిడేదో గంట అంటోంది కాబట్టి వెళ్తున్నా. రాలేదో ఆ తర్వాత మంచి మర్యాద చూసే మనిషిని కాదు నేను. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ఆవేశంలో నగలు ఆవిడతో గంటలో పంపించేస్తానని చెప్పావు. ఆ నగలు విడిపించాలంటే దాదాపుగా ₹1,00,000 కావాలి. ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తామమ్మా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రా మరి? ఆమె నోటుకొచ్చేట్టు మాట్లాడుతుంటే నోరు మూసుకొని కూర్చోమంటావా? నీకు డబ్బులే కదా కావాల్సింది, ఉండు తెస్తాను. ఇదిగోరా ₹1,00,000. ముందు వెళ్ళి ఆ నగలు విడిపించి వాళ్ళ మొహాన్ని కొట్టేసిరా. వెళ్ళరా. ఏంటి గోపి ఆలోచిస్తున్నావు? ఒరే, ఇది దొంగతనం చేసిన డబ్బు కాదురా. ఏ సమస్య రాదు. మన రేవతి కష్టపడి సంపాదించిన డబ్బు. తీసుకోరా. వద్దమ్మా, వద్దు. ఏంటి వద్దా? ఈ ₹1,00,000 నేనే ఊరికే ఇవ్వడం లేదురా. అదిగో వాడు నీ తమ్ముడు. వాడి కోసం, వాడి ఉద్యోగం కోసం నువ్వు ఆ రోజు డబ్బు తెచ్చి ఆ రాజకీయ నాయకుడికి ఇచ్చావు కదరా, ఆ డబ్బే అనుకో. వాడి కోసం నువ్వు చేసిన అప్పు వాడి భార్య సంపాదించిన డబ్బుతో తీరుస్తున్నాను. తప్పేం కాదురా, తీసుకో. తీసుకోండి బావా. వాసు గౌరవ మర్యాదలు కాపాడడానికి నేను మోడలింగ్ ఒప్పుకొని ఆ డబ్బు తీసుకొచ్చాను. ఈరోజు మీ మర్యాద కాపాడడానికి సర్దుబాటు చేస్తున్నాను. తప్పేం లేదు, తీసుకోండి బావా. ఏదేమైనా ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడుకోవడానికే కదా. తీసుకోండి బావా. రేయ్, తీసుకోరా. తీసుకో గోపి. తీసుకో గోపి. ఏంటి చేయంతి నువ్వనేది? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, నిజమే. విషయం వినగానే ముందు నేను నమ్మలేకపోయాను. ఆ భాగ్యం గోపి అర్చనల విషయంలో ఇలా మారిపోతుందని నేనెప్పుడు అనుకోలేదు. ఆ గోపి మన ఇంటికొచ్చి దాన్ని రమ్మని బతిలాడినప్పుడు అసలు నేను వెళ్ళనంది కదా. ఇప్పుడెలా మనసు మార్చుకుందమ్మా? అదే కదన్నయ్య నాకు అర్థం కావట్లేదు. ఆ భాగ్యం ఇంటికెళ్ళగానే అర్చనని ఫుట్బాల్ ఆడుకుంటుందనుకుంటే ఇది దాని కాళ్ళ దగ్గర చేరింది. అర్చనేమో భాగ్యం కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగబోతే దానికి భాగ్యం మీరే నన్ను క్షమించమని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుందంట. అసలు అది నిజంగానే మనసు మార్చుకుందా, లేకపోతే మాస్టర్ ప్లాన్ మైండ్ లో పెట్టుకుని అలా మనసు మార్చుకున్నట్టు నటిస్తుందా? ఆ పిచ్చిది అర్థం కాకుండా అయిపోయిందన్నయ్య. రోడ్డు మీద పడిపోయిందని అలా వదిలేయమంటే ఆహా కాదు అని నాకేదో చెప్పి దాన్ని వెంటేసుకొచ్చావు. తర్వాత దానికి నచ్చ చెప్పి ఆ గోపిగాడి వెంట పంపించావు. ఇప్పుడు అది మారి మనకి షాక్ ఇచ్చింది, మనం మతి తప్పేలా చేసింది. అయినా వాళ్ళు ఒకటైతే మనకేంటి, రెండైతే మనకేంటి? అసలు మనకొచ్చిన నష్టమేంటమ్మా? నువ్వు వదిలే. అలా అంటావేంటన్నయ్య? వాళ్ళ మధ్య శత్రుత్వం ఉంటేనే కదా భాగ్యంతో అర్చనను వేధించవచ్చు.
అది చూపించి వరలక్ష్మిని బాధ పెట్టొచ్చు. ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదే. ఓహో, శత్రువుకి శత్రువు మనకు మిత్రుడనే ఫార్ములానా? నిజమేనమ్మా. అయినా ఆ అర్చనని భాగ్యాన్ని విడదీయడం పెద్ద కష్టమైన పనా? కుటుంబాలను విడదీయటం, చిచ్చులు పెట్టడం, నాశనం చేయటం, కూల్చి కాల్చటం మనకేమన్నా పెద్ద సమస్య? వెన్నతో పెట్టిన విచ్చలే కదా. నేను నీకు చెప్పాలా అమ్మా? నువ్వు క్రిమినల్ ఆలోచనలు ఉన్నదానివే కదా. ప్రొసీడ్. ఏంటన్నయ్యా, పొగుడుతున్నావా లేకపోతే? జయంతి, ప్రియా వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. వచ్చేసిందా? కానీ మెల్లగా రొమాన్స్లోకి దించు. నువ్వు ఒకదానివి, ఆ మొహంతో రొమాన్స్ ఏంటి? ఏదో మీ అత్త మీద పగ తీర్చుకోవడం కోసం దీనితో అడ్జస్ట్ అయ్యి లవ్ గేమ్ ఆడుతున్నా. సర్లే, ప్రియా వస్తుంది, నేను నీతో తర్వాత మాట్లాడతా. ప్రియా. హాయ్ దీనా. హాయ్ ప్రియా. ఏంటి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? ప్రియా, ప్రేమికులు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడంలో చాలా సుఖం. అదో తీయనైన బాధ, మధురమైన అనుభూతి. ఏంటి పాత డైలాగులో ఉందనా? సర్లే, అవును, ఎందుకు లేట్ అయింది? ఈ కాలేజీ ఎగ్గొట్టి రావడం నాకు అలవాట్లేదు. నీకోసం కొత్తగా అలవాటు చేసుకున్నాను, అందుకే. అలాగా? అవును. అయితే నువ్వు బయలుదేరు. ఏంటి దీనా సడన్ గా అలా అంటున్నావు? కోపం వచ్చిందా? మరి నన్ను చూడటానికి వచ్చి ఇలా కాలేజ్ ఎగ్గొట్టి రావడం నాకు కష్టం అంటుంటే, నిన్ను బాధ పెట్టానంటే నాకు బాధే కదా. సర్లే మహాన్ బావా, ఇంకెప్పుడు అలానను, ఓకేనా? ప్లీజ్ దీనా, సారీ. దీనా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఒక విధంగా సంతోషకరమైంది, మరో విధంగా బాధ కలిగించే విషయం కూడా. ఏంటా 2-in-1 న్యూస్? చెప్పు ప్రియా. నిన్న నా పెళ్లి విషయం మా ఇంట్లో చర్చకొచ్చింది. అలాగా? వెరీ గుడ్. సంతోషించాల్సిన విషయమే కదా. అయినా సడన్ గా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? అర్చన కావ్యాల విషయం మాట్లాడుతూ నాకు అయిన వాళ్లలో కానీ దగ్గర బంధువుల్లో కానీ సంబంధం చూడాలని మా నాన్న అన్నారు. నేను అదే బెస్ట్ టైం అని వదిన తరపు బంధువులు ఎవరైనా ఉంటే చూడండి అన్నాను. గుడ్, కరెక్ట్ గా చెప్పావు. మరి వాళ్ళేమన్నారు? ముందు కాస్త సంతోషంగా మాట్లాడినా తర్వాత మ్యాటర్ సీరియస్ అయింది. ఎప్పుడు కోపంగా మాట్లాడిన మా నాన్న, నీకు పెళ్లి ఎప్పుడు చేయాలో, ఎవరితో చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు, కానీ నువ్వు ముందు నీ చదువు సంగతి చూడు అని చివాట్లు పెట్టాడు. తర్వాత ఏముంది, నేను సైలెంట్, సినిమా ఎండు. ఏ, నేను దినాన్ని పెళ్లి చేసుకుంటానని ఓ మాట అనాల్సింది. నేను వదిన బంధువుల సంబంధం చూడండి అంటేనే నాన్న నా నోరు ముయించాడు. ఇక అన్నయ్య అయితే వదిన పేరెత్తితేనే మండిపడుతున్నాడు. నేనేం చేయను చెప్పు? అయితే మనం మనసు విప్పి మాట్లాడుకున్నవన్నీ వేస్టేగా, మన పెళ్లి జరగదుగా. ఎందుకు దీనా అలా డిసప్పాయింట్ అవుతావు? ఎందుకు నెగటివ్గా ఆలోచిస్తావు? మళ్ళీ ఛాన్స్ రాకపోదు. అప్పుడు క్లియర్గా వాళ్ళకి చెప్తాను, మన కల నిజం చేస్తాను. అప్పుడు మాత్రం మీ వాళ్ళు కోపడ్రా? కోప్పడతారు, కానీ ఇప్పుడు మాదిరిగా కాదు, కాస్త నిదానిస్తారు. ఎలాగైనా నచ్చ చెప్పి వాళ్ళ మనసు మారుస్తాను. నన్ను నమ్ము దీనా. నాకు ఆ నమ్మకం లేదు ప్రియా. దీనా, నేను సాధిస్తాననే నమ్మకం నాకుంది. ఎందుకు నీకు ఆ నమ్మకం లేదని అప్సెట్ అవుతావు? ఎలా నమ్మకం కుదురుతుంది చెప్పు? మీ ఇంట్లో జయంతి గురించి గాని, మా ఫ్యామిలీ గురించి గాని మాట ఎత్తితేనే మండిపడుతున్నారే. నువ్వు 1-2 సార్లు ఫేవర్గా మాట్లాడే ప్రయత్నం చేశావు, కానీ వాళ్ళు మా గురించి మాట్లాడితేనే సహించడం లేదు. అలాంటి వాళ్ళు నువ్వు చెప్పేది విని నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు. అందుకే మన ఆశ నెరవేరదు, మన పెళ్లి జరగదనిపిస్తుంది. ఇక నుంచి మనం ఇలా కలవటం, మాట్లాడుకోవటం, ఇంకా ఆశలు పెంచుకోవటం మంచిది కాదు ప్రియా. అసలు ఈ విషయం నేను ముందే చెప్పాను. వాళ్ళు ఒప్పుకోరు, నేను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు అని. కానీ నువ్వే నన్ను, నా మంచితనాన్ని మెచ్చుకొని నన్ను కన్విన్స్ చేసి చివరికి ఐ లవ్ యూ చెప్పావు. సర్లే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఇక దాన్ని వదిలేద్దాం. జరిగిందంతా మనం మర్చిపోతాం.
జరగదని తెలుసు కూడా జరుగుతుందని ఆశలు పెంచుకొని ఆ తర్వాత బాధపడటం కంటే ఇంక మన లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. నువ్వు మీ వాళ్ళు చెప్పినట్టు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు ప్రియా. దినా ఆగు దినా, ఎందుకలా కోపంగా నిరాశగా మాట్లాడుతావు? మన పరిచయం బలపడే సమయంలో ఎంత తేలిగ్గా విడిపోదామని చెప్తున్నావు? మన పెళ్లి జరగదనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాక ఇంకా నన్నేం చేయమంటావు? జరగదని నువ్వు అనుకుంటే ఎలా జరుగుతుంది? జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుంది? జరిగే తీరుతుంది అంతే. వాళ్ళు ఒప్పుకోరు అని నువ్వే అంటావు, జరుగుతుందని నువ్వే అంటావు. ఎలా 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 జరుగుతుంది ప్రియా? సరే ప్రియా, ఓ పని చేద్దాం. మీ వాళ్ళు కాదంటారు కాబట్టి సైలెంట్గా రేపు వాళ్ళకి చెప్పకుండా నన్ను నమ్మి ఇంట్లోంచి వచ్చేసి ఇద్దరం పెద్ద ముగ్గుల్లో పెళ్లి చేసుకుందాం. హ్యాపీగా మన సంసారం మనం మొదలు పెడదాం. ఏంటి దీనా, ఇలా సడన్ గా రేపే ఇల్లు వదిలిపెట్టి వచ్చేయమంటున్నావు? అలా రావటం కుదురుతుందా? ఒక్కసారి ఆలోచించు. రేపంటే రేపు కాదు, ఎల్లుండి, ఓ వారం, ఓ నెలైనా పర్వాలేదు. ఏ రోజు నువ్వే చెప్పు. చూడు ప్రియా, ఏ రోజైనా నువ్వు ఇల్లు వదిలొస్తేనే మన పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. సారీ దీనా, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి రావటం జరగని పని. ప్రియా, అలా అంటావేంటి? ఆల్రెడీ మా ఇద్దరు అక్కల పెళ్లితోనే మా అమ్మ చాలా నలిగిపోయింది. గుండె నిండా బాధ నింపుకొని బతుకుతుంది. అలాంటి పరిస్థితిలో నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలిస్తేనే తట్టుకోలేదు. అమ్మ ప్రాణాలకి ముప్పు రావచ్చు. మా వాళ్ళందరికీ నీ గురించి, మన ప్రేమ గురించి మెల్లగా నచ్చచెప్పి వాళ్ళ మనసు మార్చి వాళ్ళిష్ట ప్రకారమే మన పెళ్లి జరగాలి దీనా. అప్పుడే మనం సుఖంగా బతుకగలం. దయచేసి నన్ను అర్థం చేసుకో దీనా. ఛ, ఏంటిది? ఏదో ఓ రూట్లోకి నడిపించి ట్రాక్ క్లియర్ చేద్దాం అనుకుంటే ఇదేంటి ఇలా రివర్స్కే మారుతుంది? దీనా, మా ఇంట్లో ఒప్పుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ మనం వెయిట్ చేద్దాం. కాకపోతే కాస్త టైం ఎక్కువే పడుతుంది. వెయిటింగ్లోనూ తీయని బాధ ఉంటుందని నువ్వే చెప్పావు కదా. ఏంటి దీనా, అంత కోపంగా ఉన్నావు? దీనా, ఇంకా కోపం పోలేదా? ప్లీజ్ దీనా, నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారో చెప్పు. కరెక్టే ప్రియా, నువ్వు చెప్పేది కరెక్టే. సర్లే, నువ్వెలా అంటే అలా. దీనా, ఇంకోసారి సరదాగా కూడా మనం విడిపోతామని చెప్పకు ప్లీజ్. నేను తట్టుకోలేను. ఏయ్, ఏంటిది? ఏంటి దీనా, నేనిలా నీ భుజం మీద వాలకూడదా? నాకు ఆ అర్హత లేదా? అయ్యో, అలా అని కాదు. ఇది పబ్లిక్ ప్లేస్ కదా, బాగోదు. ఇదే ఇదే ఈ మంచి మంచి గుణాలే నన్ను నీ వెనకాల పడేటట్టు చేసింది. అయ్యో వద్దు ప్రియా, ఎవరైనా చూస్తే బాగోదు, తప్పుగా అనుకుంటారు. ఇది పబ్లిక్ ప్లేస్ అని నాకు మాత్రం తెలీదా? చూస్తే చూస్తారు, చూడ్ని. ప్రియా ప్రియా, చెప్తే విను ప్లీజ్ ప్లీజ్. భుజం మీద వాళ్తేనే ఇలా అంటున్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను. అయ్యో ప్రియా ప్రియా ప్రియా. కానివ్వండి కానివ్వండి. ఆ రోజు హాస్పిటల్లో చెప్పాను, ఈ జెంటిల్మెన్ మొదలు పెడతాడు అనుకుంటే మీరు మొదలు పెట్టారు. కంటిన్యూ. ఎంత ఘనకార్యం చేసొచ్చా? అసలు నిన్నెవరు అక్కడికి వెళ్ళమన్నారు? అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసా? వీళ్ళిద్దరి మధ్య ఎంతకాలం స్నేహమో తెలుసా? నువ్వు నీ పాటికి ఎవ్వరికి ఓ మాట కూడా చెప్పకుండా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడేశావు. అన్నయ్య మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఆ రోజే మీ నగలు మీకు తెచ్చిస్తానన్నాడు. మేమే వాళ్ళ పరిస్థితి తెలుసు కాబట్టి వద్దని నచ్చ చెప్పాం. నువ్వే పని కట్టుకుని వాళ్ళ ఇంటికెళ్ళి నానా రభస్ చేసి వచ్చావు. ఎప్పుడైతే నువ్వు నాకు నగలు పెట్టావో అప్పటి నుంచి అవి నా నగలు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. తాకట్టు పెట్టుకుంటాను, అమ్ముకుంటాను, దానం చేసుకుంటాను, కొదవ పెట్టుకుంటాను. నీకెందుకు నా ఇష్టం. అసలు నిన్న ఇంటికి రానివ్వడమే తప్పు. నీ ముఖం నాకు చూపించుకో, పో అవతలకి.
ఏంటే ఇది మరీ విచిత్రంగా ఉంది. నువ్వు మాట్లాడుతుంది ఏమన్నా న్యాయంగా ఉందా? ఎవరో పరాయి మనిషికి బంగారం 20 తులాలు ఇస్తావా? అది నే వెళ్ళి అడిగితే తప్ప. అందుకని నన్ను ఇంట్లోంచి వెళ్ళమంటావా? ఇదేం పద్ధతే? కన్న తల్లితో ఇలాగే నా మాట్లాడేది. అన్నయ్య ఏం పరాయి మనిషి కాదు. నాతో కలిసి పుట్టకపోయినా ఆ దేవుడిచ్చిన దేవుడు లాంటి మనిషి అన్నయ్య. ఈ రోజు నేను ఈ మాత్రం సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నానంటే అది అన్నయ్య పెట్టిన భిక్షే. అలాంటి మంచి మనసున్న మనిషిని నువ్వు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన మనసును గాయపరుస్తావా? అందుకే ఈ ఇంట్లో చోట్లేదంటున్నాను. వెళ్ళవతలకే. చూసావా అల్లుడు, నేను అతని నగలు అడగటం తప్ప. అందుకని ఇది ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమంటుందా? నువ్వు ఇవన్నీ చూస్తూ మౌనంగా ఎలా నిలబడ్డావు? అదనే మాట తప్పని ఖండించడం తెలీదా? ఇంకా మీరేం మాట్లాడకండి. నేను కోపాన్ని దిగమింగుతూ మౌనంగా ఉన్నానంటే దానికి కారణం మీరు వయసులో నాకన్నా పెద్దవారన్న ఒకే ఒక భావనతో, పైగా నాకు అత్తగారన్న గౌరవంతో. చూడండి, మీకు మీ కూతురు కన్నా ఆ నగలే ఎక్కువ కావచ్చు, కానీ నాకు మాత్రం ఆ నగల కన్నా డబ్బు కన్నా ఆ గోపి స్నేహమే ముఖ్యం.